హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు విరించిస్ రైటింగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఎపిసోడ్ పెట్టడం కొంచెం లేట్ అయిందండి, ఏమనుకోవద్దు. సో ఈరోజు కథ స్టార్ట్ చేద్దామా? ఈరోజు కథ ప్రేమ సంఘర్షణ ఎపిసోడ్ 29. ఇంకా తిట్టవలసిన ఏమైనా ఉండిపోయాయా అని అడిగింది మేఘన. అయ్యో ఐఎమ్ సారీ మేఘా అని అన్నాడు ఆకాష్. ముందు నన్ను అలా పిలవడం మానే ఆకాష్, ఓకేనా? నువ్వు అవాయిడ్ చేయాలని అనుకున్నావు అని నాకు బాగా అర్థమైంది, అందుకే కదా నీతో మాట్లాడట్లేదు నేను. అయినా ఎందుకు ఆకాష్ నువ్వు నీ మాటలతో నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు? శశి అలా చెప్తుంది అని నాకు కూడా తెలీదు. తెలిస్తే నేను చెప్పనిస్తానో చెప్పు. కనీసం నేనేం చెప్తున్నానో ఒక్క మాట కూడా చెప్పే అవకాశం ఇవ్వకుండా నువ్వు చెప్పాలనుకున్నది చెప్పేసి వెళ్ళిపోయావు. చంటి బిడ్డకి తల్లి ధైర్యం చెప్తున్నట్లు అనిపించింది నువ్వు నాతో ఫ్రెండ్లీగా ఉన్న 2 రోజులు కూడా. కానీ ఎప్పుడైతే నువ్వు ఇలా మాట్లాడావో నాకు చాలా బాధగా అనిపిస్తుంది. నాకు మా అత్త గుర్తొచ్చేది నువ్వు మాట్లాడినప్పుడు. కానీ ఆ ఫీలింగ్ ఎక్కువసేపు లేకుండా మా పిన్నిలాగా మారిపోయావు అని అంది మేఘన. అయ్యో అది కాదు మేఘ, ఒక్కసారి నా మాట విను అంటే వెంటనే మ్యాగీ కోపంగా చూసింది ఆకాష్ వైపు. మేఘన సారీ మేఘ, సారీ సారీ మేఘన, మా అత్త ఎప్పుడూ నన్ను ఏమీ అనలేదు. ఆ బాధలో నిన్ను అనేశాను. నిజానికి నీకు వర్షకి ఇంచుమించు సేమ్ క్వాలిటీస్ ఉన్నాయి, అందువల్లనే అనుకుంటా నేను నీకు అట్రాక్ట్ అయిపోతున్నానేమో అని ఆకాష్ అంటుంటే మేఘ కోపం ఇంకా ఎక్కువయ్యి బుద్ధుందా నీకు అని తిట్టబోతుంటే ప్లీజ్ సారీ మేఘ, నీకు నిజం చెప్పేశానుగా, ఎందుకని అవాయిడ్ చేయాలనుకుంటున్నాను అని ఇప్పుడు నాకు చాలా తేలిగ్గా ఉంది. దయచేసి కొంచెం నన్ను అర్థం చేసుకో ప్లీజ్ మేఘ, ఏమనుకోవద్దు. వన్స్ అగైన్ సారీ, లెట్స్ బీ ఫ్రెండ్స్, ఓకేనా మేఘన అని అడిగాడు ఆకాష్. అయ్యో బాబు నమస్కారం, ఇంకొక పెద్ద నమస్కారం మహానుభావ. నీతో స్నేహం వద్దు, వైరం వద్దు. నేను నిన్ను డిస్టర్బ్ చేయను, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు అని చేతులు జోడించి చెప్పింది కోపంగా మేఘన. ఈలోపు అప్పుడే అటు పక్కగా వెళ్తున్న ఒక పెద్ద ఆయన ఆకాష్కి చేతి జోడించి నమస్కారం పెడుతున్న మేఘనని చూసి, ఏం బాబు ఆడపిల్లలను ఒంటరిగా స్వేచ్ఛగా తిరగనివరా? ఎందుకయ్యా ఆడపిల్లల్ని ఇలా ఏడిపిస్తారు అని అడిగారు. మీ ఇంట్లో అమ్మ అక్క చెల్లి లేరా బాబు అని అన్నాడు. అయ్యయ్యో నేనేం ఏడిపించట్లేదండి బాబు ఈ అమ్మాయిని, తను నాకు తెలుసు అని అన్నాడు. అవునా, అయితే అతను నీకు తెలుసా అమ్మా? ఏమవుతాడు, ఫ్రెండా అమ్మా అని అడిగాడు పెద్ద ఆయన. ఆయన అలా అడిగినప్పుడు మేఘ తెలుసండి, అతను స్ట్రేంజర్, నేను అతని జీవితంలో జస్ట్ పాసింగ్ క్లౌడ్ అని చెప్పింది మేఘన. తన మాటలకి మేఘన ఎంత హట్ అయిందో అర్థమైంది ఆకాష్కి. ఏమిటో అర్థమయ్యి అర్థం కాలేదమ్మా అని అన్నాడు ఆయన సందేహంగా. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే టైం పడుతుందిలేండి అని అన్నాడు ఆకాష్. ఆహా అవునా బాబు, ఇప్పుడు అర్థమైంది బాబు నాకు అని అన్నాడు ఆ పెద్ద ఆయన. అవునా, ఏం అర్థమైందండి మీకు అని అన్నాడు ఆకాష్. అదే కొత్త జంట చిలిపి కలాహాలు అని అన్నారు ఆ పెద్ద ఆయన కొంచెం సిగ్గుపడుతూ. మేఘన ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి ఆ పెద్ద ఆయన వైపు చూస్తుంటే ఆకాష్, తాతయ్య గారు మీరు ఈ వయసులో సిగ్గుపడకండి, చూస్తే మాకు చచ్చిపోవాలనిపిస్తుంది, మీ సిగ్గు చూసి నాకు సిగ్గుగా ఉంది అని అన్నాడు వ్యంగ్యంగా. మీ ఆవిడికి విసుగు, నాకు సిగ్గు వచ్చే పనులు ఏవో చేసినట్లు ఉన్నావు. అయినా ఆ పిల్ల అంతా కోప్పడుతుందంటే నిజంగా నువ్వు ఏదో చేసినట్టున్నావు అబ్బాయి, నీకు నాకు వల్లే దూకుడు ఎక్కువ కాబోలు. నేను కూడా వయసులో ఉన్నప్పుడు ఇదిగో మా ఇంటిది కూడా ఇలాగే, నా దూకుడు తట్టుకోలేక పాపం చీటికి మాటికి అలిగి పుట్టింటికి వెళ్ళిపోయేది అని ఇంకా ఏదో చెప్పబోతుంటే మేఘన, అయ్యో తాతయ్య గారు మీరు పెద్దవారని ఊరుకుంటున్నా, లేకపోతేనా అని పళ్ళు నూరుతుంది మేఘన. పళ్ళు నూరుతుంటే ఇదిగో అమ్మ, మొగుడికి వెళ్ళాలన్నాక ఏమో అలకలు ఉంటాయి, నాకెందుకమ్మా మీ మొగుడు పిల్లల మధ్యలో ఎందుకు వస్తాను చెప్పండి అనుకొని నిజానికి ఆ అలకలే ప్రణయానికి అలంకారం.
అలా అని అస్తమాను అలక్కూడదమ్మా తల్లి. అబ్బాయి చూడు పాపం మొహం ఎలా బేలగా పెట్టాడు అని అన్నాడు పెద్దాయన ఆకాష్ని చూపిస్తుంటూ. పెద్దాయన అలా అంటుంటే, నిజంగా తాతగారు ఇవాళ నా చేతులు అయిపోయావు తాత అని చెట్టు దగ్గర కొబ్బరి బొండం సైజు రాయి కనపడగానే మేఘన అది ఎత్తి విసరడానికి ప్రయత్నిస్తుంటే ఆకాష్ ఒక చేతితో మేఘన నడుము పట్టుకుని ఇంకో చేత్తో రాయి ఉన్న చెయ్యి పట్టుకుని ఆపుతున్నాడు. అయ్యో ఆగు మేఘ, ఆగు ఆగు, ఏం చేయకు. ఏంటమ్మాయి, చిన్నంతరం పెద్దంతరం లేదా నీకు? ఏకంగా అంత పెద్ద రాయి తీసేస్తావు. కొట్టేద్దామనేనా? చూడటానికి అమాయకురాల్లా కనపడుతున్నావు. అంత పెద్ద రాయిచ్చుకుని నన్ను కొట్టేద్దామనేనా? కాస్తైనా అమ్మాయిలా ప్రవర్తించు సరేనా? ఇలా ఏది పడితే అది విసిరేయకూడదమ్మాయి అన్నాడు పెద్దాయన. అయ్యా మహానుభావ, మీరు వెళ్ళండి మహాప్రభు అని అమ్మాయి చేతిలో రాయి ఉంటే మీరేంటండి ఉపన్యాసాలు ఇస్తున్నారు, అసలు మీకు భయం లేదా అని అంటాడు ఆకాష్. ఆకాష్ అలా అంటూ ఉండగా రోడ్డుకి అటువైపు నుండి జితేంద్ర, ఇటువైపు నుండి పృథ్వీ అదే సమయంలో మేఘన దగ్గరికి వచ్చారు. సడన్గా పృథ్వీ, జితేంద్ర మేఘన చేతిలోని రాయి చూసి, మేఘన నీ పట్టుకున్న ఆకాష్ని చూసి జిత్తు, పృథ్వీ ఇద్దరు ఒక్కసారిగా బైక్ వేగాన్ని పెంచి మేఘన దగ్గరికి వచ్చి ఏమైంది ఏమైంది అని కంగారుగా అడిగారు. అదిగో ఆ పెద్ద ఆయన చూడండి బాబు, ఆ పెద్ద ఆయన వాళ్ళతో ఇలా అంటున్నారు, చూడండి బాబు ఈ భార్య భర్తలు ఇద్దరు ఏవో గొడవలు పడుతున్నారని చెబుతుంటే రాయి తీసుకుని కొడుతుంది ఈ అమ్మాయి. బాబు మీరన్నా చెప్పండి ఈ అమ్మాయికి కాస్త అని అన్నాడు పెద్ద ఆయన. అయ్యో ఇప్పుడు అతను ఆమె భర్త కాదండి అని అన్నాడు జితేంద్ర. ఏంటి భర్త కాదా అని ప్రశ్నార్థకంగా చూశారు. అవునా, అందుకేనా ఆ అమ్మాయికి అంత కోపం వచ్చింది? కాదని చెప్పొచ్చుగా, పోనీలే నువ్వన్నా చెప్పావు బాబు అని 2 అడుగులు వేసి మళ్ళీ ఆగి, ఇప్పుడు కాదు అంటే ఒకప్పుడు భర్త అన్నాడు ఆ ముసలాయన మళ్ళీ వెనక్కొచ్చి. అయ్యా మహాప్రభు, నువ్వు వెళ్లకుండా ఇంకొక ప్రశ్న గనక వేసావంటే తాత చెప్తున్నా నీ ఫోటోకి దండ వేసేస్తాను అని అంది కోపంగా మేఘ. రాయి విసిరేస్తే జిత్తు అది ఆ పెద్ద ఆయనకు తగలకుండా ఆయన్ని ఫోర్స్గా పక్కకి లాగి పడిపోకుండా పట్టుకుని, తాతయ్య గారు మీరు వెళ్ళండి సార్, అసలే ఆ అమ్మాయికి కోపం ఎక్కువ, మీరు కనుక ఆ పిల్ల కోపాన్ని ఇంకా పరీక్షించారనుకో ఆ అమ్మాయికి కోపం వస్తే అమ్మోరవుతుంది అని అన్నాడు జిత్తు. ఇంతకు నువ్వెవరట, ఆ అమ్మాయికి ఏమవుతావు అని అడిగాడు ఆయన వ్యంగ్యంగా. నేనా అండి, నేను అమ్మాయికి కాబోయే భర్తను అండి అని అన్నాడు జితేంద్ర. ఆ మాటకి ఆకాష్, పృథ్వీలకు చాలా కోపం వచ్చింది. భూకంపం వచ్చే సూచనలు ఉన్నాయని ఇళ్లల్లో నుండి బయటికి రమ్మని రావద్దు అని హెచ్చరిస్తుంటే ఆమ్లెట్ వేసుకోవడానికి గుడ్డు పట్టుకెళ్ళినట్టు ఆ పుట్టిదాని చేత గుండ్రంగా ఉన్న మీ గుండుని కోడిగుడ్డు ఆకారంలోకి తెచ్చుకునేలా ఉన్నారు తాతయ్య గారు మీరు. అయినా ఇక్కడ ఉండకండి, మీరు వెళ్ళండి అని అన్నాడు పృథ్వీ. నువ్వెవరు బాబు అని అడిగాడు పృథ్వీని. అతను ఈ అమ్మాయిని ప్రేమించాడు, కానీ జనాభా లెక్కలు వేసినట్లు ఆ ప్రశ్నలన్నీ ఏంటయ్యా బాబు, నీ ప్రశ్నలకు పడలేకపోతున్నాం అని అన్నాడు ఆకాష్. మరి అసలు జితేంద్ర, పృథ్వీ, ఆకాష్, మరి ఇంతమందిలో మ్యాగీ మనసులో ఎవరున్నట్టు తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. అలాగే ఎపిసోడ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.